ఆంథ్రోపాలజీ సంబంధించి, సోషాలజీ సంబంధించి మనం కొన్ని తెలుగులో వీడియోస్ చూస్తున్నాము. దానికి సంబంధించే ఈ వీడియో అనమాట. దీన్ని ఏమని అంటామంటే ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెనోపాజ్ అని అంటాము. మనకు తెలుసు, ఒక ఉమెన్కి ఎప్పుడైతే తను మెనిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేస్తారో దాన్ని మెనార్చీ అని అంటాము. ఎప్పుడైతే తన మెనిస్ట్రేషన్ ఆపుతుందో దాన్ని మెనోపాజ్ అని అంటాము. ఈ మధ్యకాలంలో మెనార్చీ నుంచి మెనోపాజ్ ఉన్నటువంటి మధ్యకాలంని మనం ఏమంటాము అంటే ఫెర్టిలిటీ పీరియడ్ ఆర్ రిప్రొడక్టివ్ ఏజ్ అంటామన్నమాట. ఈ పర్టికులర్ కాలంలోనే తను ఒక లైవ్ బర్త్కి, ఒక లైవ్ చైల్డ్కి బర్త్ ఇవ్వగలదు ఆ మెనార్చీ నుంచి మెనోపాజ్ స్టేజ్లోనే. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మోనోపాజ్ అంటే కావాలనే ఎవల్యూషన్ జరగాలని చెప్పేసి ఫిమేల్ని ఇన్ఫెర్టైల్ చేస్తుంది నేచర్. దాన్నే మెనోపాజ్ అని అంటారు. ఎందుకనంటే ఒకటి గ్రాండ్ మదర్ హైపోథసిస్ అని ఉంటుంది, ఒకటి మదర్ హైపోథసిస్ అని ఉంటుంది. గ్రాండ్ మదర్ హైపోథసిస్ అని అంటే ఆమె పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ అయిపోయిన తర్వాత తన దగ్గర ఎవరైతే మనవరాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి భోజనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పేసి తను ఫెర్టిలిటీ లూజ్ అయినప్పటికీ కూడా అది కంటిన్యూ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్లో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి తన మనవరాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పద్ధతినే గ్రాండ్ మదర్ హైపోథసిస్ అని అంటాము. వేరస్ మదర్ హైపోథసిస్ అంటే ఏంటి అంటే మదర్ తన దగ్గర అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఇంకా పిల్లల్ని కనే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే తన పిల్లల్ని కనకుండా తన దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మంచిగా పోషించి, మంచిగా పెంచి, మంచి న్యూట్రిషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఫెర్టైల్ అయ్యే విధంగా చేసి అలా ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ పిల్లలు పెంచుకుంటూ పోయి ఎవల్యూషన్ జరిగే విధంగా జరిగేటటువంటి కాన్సెప్ట్ పేరే ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెనోపాజ్ అని అంటాము ఆంథ్రోపాలజీలో. థ్యాంక్ యూ.